ఓకే. నా పేరు జి రంజిత్ కుమార్. నేను గ్రీన్ ఎర్త్ అగ్రిటెక్ కంపెనీ నుంచి ఏఎస్ఎం ఓల్డ్ మహబూబ్నగర్ డిస్టిక్. ఇందాక మనం మారుతి రెడ్డి అని చెప్పేసి కొత్త ఫార్మర్ గురించి వ్యానిష్ మందు కొట్టిండు, దాని ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అక్కడ ఒక వ్యానిష్ అనే మందు ఒక 10 ఎకరాలకు కొట్టిండు. అదే టైంలో సేమ్ క్రాప్ డేస్ ఉన్న క్రాప్కి మనం ప్రోమైట్ కూడా కొట్టించినాం, ఇంకొక 10 ఎకర్స్కి. ప్రోమైట్ సకింగ్ పెస్ట్ కింద ఇచ్చినాము, ప్లస్ రాడికల్ గ్రోత్ ప్రమోటర్ కింద ఇచ్చినాము. ఆ ప్రోమైట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో రైతును అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ప్రోమైట్ కూడా కొట్టిరు కదా, ఈ మందు పేరు వచ్చి మీరు ప్రోమైట్, ఈ ఫీల్డ్కి ఇదే కొట్టిన అన్నారు. ఈ ప్రోమైట్ కొట్టిన ఫీల్డ్ ఏ విధంగా ఉంది? బాగానే ఉంది సార్. ఓకే, అంటే బాగానే. అది ఒక 10 ఎకరాలకు కొట్టినాం, ఇది ఒక 10 ఎకరాలు. వ్యానిష్ 10 ఎకరాలకు కొట్టిరు, ఇది 10 ఎకరాలకు కొట్టిరు. దీని సాటిస్ఫాక్షన్ ఎట్లుంది మీకు? బాగానే పెరిగింది సార్. అయితే చేను పెరగడం ఒక వారం 10 రోజులు అవుతుంది. కొట్టిన 3 రోజుల నుంచి దీని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఓకే, మీరు మేము పక్క చేస్తాము. ఈయన కొట్టింది చూసి నేను కూడా ఇంప్రెస్ అయ్యి తీసుకొని దాసరపల్లి మల్లేష్ ఉన్నారు. ఓకే, మల్లేష్ మీ పేరు. అంటే ఇతను కొట్టేటప్పుడు చూసి మనం 20 ఎకరాలు పచ్చి చేస్తాం. ఓకే, మనం కూడా దాన్ని వాడినాం. ఏది వ్యానిష్ కొట్టినాం. ఇప్పుడు ఇంకా చూడలేదు, చేను దగ్గరికి వెళ్ళి. ఎన్ని రోజులు అయింది కొట్టి? 4 రోజులు అవుతుంది. ఇంకో 2 days తర్వాత చూడండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అవును, డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ పక్కలో చూసి నేను తీసుకెళ్ళిన కాబట్టి. ఏమేమి గమనించింది ఈ ఫీల్డ్? కొట్టక ముందు చిన్న ఉండే, ఎదుగుదల తక్కువ ఉండే. కొట్టిన తర్వాత గ్రోతింగ్ బాగా వచ్చింది. గ్రోతింగ్ బాగుంది, కాడలు మంచిగా వస్తున్నాయి, పంగలు కూడా బాగా వచ్చేస్తున్నాయి. దోమ లేదు, దోమ నల్లి పేనుబంక ఏమన్నా ఉండేనా కొట్టక ముందుకు? ఉండే దోమ ఉండే ఆకులు ఎక్కడన్నా ముడుచుకపోవడం, గండు చీమలు చెట్టుకు ఉండడం ఉండేనా? గండు చీమలు తినడం, ఉండే. ఇది కొట్టిన తర్వాత మంచిగా అనిపించింది. దీన్ని చూసి మళ్ళీ నేను కూడా వాడదామని తీసుకున్నా. నేను థ్యాంక్ యూ అన్న, మంచి ఆలోచన చేసుకున్నారు వచ్చారు. ఇంకా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మంచిగానే ఉంది. ఇప్పుడు మీరు చూడడానికైనా మంచిగా కనబడుతుంది. 20 ఎకరాలు అంటే అది ఒక 10 ఎకరాలకు, ఇది ఒక 10 ఎకరాలకు తీసుకున్నాము. దాంతోపాటు ఇది కూడా బాగానే పనిచేసింది. ఆకు కూడా మంచిగా మెత్తగా బాగుంది. మీ దాంట్లో గూడ రాడికల్ కొట్టినందుకు కూడా మంచిగా నిలబడ్డది. బాగుంది. మళ్ళీ 15 రోజులు 20 రోజులు డిఫరెన్స్ పడదు. ఇది చాలా ముందు చాలా మంచిగా చిలక కదా, ఇదేం మడికేట సారవంతమైన. ఇంకొకటి ఇది పొలం కూడా కంటెంట్ ఉంది. అది మీరు చిలక అదైనా మంచి రిజల్ట్ కనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇంకా పెరుగుతుంది వర్షాలు చెప్పకుండా. వర్షాలు లేకుండే, వర్షాలు ఉన్నాయి కాబట్టి. అది మీరేమన్నా చెప్పండి ఒక 2 minutes ప్రోడక్ట్స్ గురించి. మీరు చూసి ప్రోడక్ట్స్ మనం ఈ పక్క చేను చూసి తర్వాత మనమే తీసుకెళ్ళి ఒక 20 ఎకరాలకు మనం తీసుకున్నాం. మేము కూడా వాడుతున్నాం. అది రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనకు మంచిగానే. ఓకే, మాది దాసర్. మీరు ఏ షాప్లో తీసుకున్నారు ఈ మందు? ఈ రైతు మిత్ర అని, వెంకంపల్లి రైతు మిత్ర, అక్కడ రాఘవేందర్ రెడ్డి దగ్గర తీసుకున్నాం, వాడినాం. అది రిజల్ట్ మంచిగా ఉంది. రైతులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. మంచిగానే ఇంకా బాగా డెవలప్ కావాలి. అతను కూడా మంచిగా చేస్తున్నాడు కాబట్టి మాకు కూడా సర్వీస్ ఇస్తున్నాడు. సర్వీస్ మంచిగా ఉంది. మాకు రైతుకు కావాల్సింది కూడా అదే, మాకు సర్వీస్ బాగుండాలి. ఫీల్డ్ తిరిగి దాన్ని చూస్తాడు, దానికి కావాల్సిన మందులు ఏది కావాలో అది కూడా ఇస్తాడు. బాగుంది. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఒకసారి మీరు ఏం మందు వాడారో గట్టిగా చెప్పండి. మళ్ళీ ప్రోమైట్, అది ప్రోమైట్, వ్యానిష్ ఒకటి. మీరు వ్యానిష్ కొట్టారు, నేను వ్యానిష్. సార్ ఏం చేసిందంటే 20 ఎకరాలు ఉంది కదా, 10 ఎకర్స్ దానికి రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. ఒక ఛాలెంజ్ కూడా చేసాడు, పని చేయకపోతే డబ్బులు అని చెప్పేసి ఫస్ట్ చెప్పిన, మంత్ ఇచ్చేటప్పుడే చెప్పిన పని చేస్తేనే డబ్బులు ఇస్తా, లేకపోతే ఇవ్వనని చెప్పిన. అది 10 ఎకరాలకు, ఇది 10 ఎకరాలకు వాడదామని అన్నాడు. థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్ అన్న.